ప్రస్తుతం ఏదైతే నేరెళ్ళ ఇష్యూ ఉందో ఆ నేరెళ్ళ ఇష్యూను మేము కూడా సీరియస్గానే తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతేసిన రాజ్యం బాగుపడదని చెప్పి రైతులను అడ్డం పెట్టుకొని రాజ్యంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడనో ఒక జిల్లాలో ఉండాల్సినటువంటి నాయకుడు ఇలా దేశవ్యాప్తంగా దేశనేతగా ఎదిగిండు ఇంకో నాయకుడు. బీసీలు అని చెప్పేసి ఎస్సీలు అని చెప్పేసి వర్గాలను అడ్డం పెట్టుకొని దొరల రాజ్యం కూల్చాలని చెప్పేసి మన రాజ్య స్థాపన కావాలని చెప్పేసి వీళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగినటువంటి నాయకులకు ఇకనైనా బుద్ధి రావాలి ఖచ్చితంగా. ఇక్కడనే వచ్చి ఈ ప్రాంతంలో కూర్చుండి మీకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుండి లేవమని చెప్పినటువంటి బట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. వీళ్ళ మాత్రం ఇదే పరిస్థితిలో ఇంకా కూడా మెడిసిన్ కోసం వాళ్ళ బతుకు కోసం జీవనం కోసం ఇబ్బంది పడకుండా ఇంకా న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. సరే, ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులను ఎందుకు కాపాడుతున్నారు అనే అంశం పక్కన పెడితే ఇక మన బిడ్డలకు న్యాయం జరగాలని చెప్పేసి అంటే ఇక వాడో వీడో ఎవడు ఏడు ఖచ్చితంగా మళ్ళీ మనమే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో వీళ్ళు దీక్ష చేస్తామని చెప్పారు. 100% మీడియా తరపున మేము 100% ఇక్కడికి వచ్చి వీళ్ళ తరపున కూర్చుంటాం, ఇక్కడ నిలబడతాం, వీళ్ళ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తాం. ఇక్కడ మొన్న వెలుగుమట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేసుకుంటా ఉన్నారు. అది ఎక్కడ కూడా ఆగలేదు. సమస్య ఇంకా ఉద్రిక్తమైంది. లాస్ట్కు ప్రభుత్వమే ఓటమి నొప్పుకొని దాదాపు 312 మందికి ఇండ్లు ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా ఇస్తామని చెప్తుంది. ఆ పరిస్థితి ఏర్పడక ముందుకే ఈ బాధితులు దాదాపు 8 మంది కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకు న్యాయం చేస్తే రైతులందరూ కూడా సంతోషిస్తారు. వీళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యంలోకి వచ్చారు కదా, వీళ్ళకు ఈ గ్యాప్లోనే ఏదైతే దీక్ష కూర్చుంటామని చెప్తా ఉన్నారో ఈ గ్యాప్లోనే న్యాయం చేయండి. లేకపోతే ఖచ్చితంగా ఈ సమస్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఊసిపడుతుంది. ఆ తర్వాత మీ ప్రభుత్వానికి తీరని మచ్చగా ఏర్పడుతుంది. అప్పుడు ఆ ప్రభుత్వానికి కూల్చడానికి ఎంతైతే ఉపయోగపడ్డదో మళ్ళీ మీ ప్రభుత్వం కూడా గద్దెలు దిగే సందర్భం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఊరుకుంటా ఉన్నా. లేని ఎడల ఖచ్చితంగా ప్రజా సంఘాలు కూడా త్వరలో ఇక్కడికి రాబోతా ఉన్నాయి. ఈ సమస్యను అడ్రస్ చేయబోతా ఉన్నాయి. నేరెళ్ళ గ్రామంలో ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే 2017లో జరిగిన నేరేళ్ల సంఘటన గురించి. దళితుల మీద దండయాత్ర చేసిన వాళ్ళు ఇది ఎస్ఐ రవీందర్, ఐపీఎస్ విశ్వజిత్ కాంపౌడ్, వీళ్ళిద్దరూ ఈ నేరేళ్ల బాధితుల మీద దండయాత్ర చేసిర్రు. 3rd డిగ్రీ చేసిర్రు. ఇప్పటికీ వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మనకు ఉదాహరణ ఇగో బాణయ్య అనే సాక్ష్యం. ఇప్పటికీ 3rd డిగ్రీ చేస్తే నడవలేని సిచ్యువేషన్. మరి ఎవరు చేయాలి వీళ్ళకి న్యాయం? గతంలో వీళ్ళని ఉపయోగించుకొని ఎన్నో ప్రభుత్వాలు, ఇటు బండి సంజయ్ కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళని ముందర పెట్టుకొని రాజకీయాలు చేసి ఇవాళ అధికారంలోకి ఎక్కిరాళ్ళు. ఇవాళ వాళ్ళు సీట్లో కూర్చున్నారు. వీళ్ళ బతుకులేం కావాలి? వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పటికైనా ప్రభుత్వాలైనా సరే, బండి సంజయ్ ఎక్కడున్నావు నువ్వు? బండి సంజయ్, రేవంత్ రెడ్డి, వీళ్ళని చూడు ఫస్ట్. నువ్వు ఈ 2 రోజులు వచ్చి వీళ్ళ ఇంటి ముందర కూర్చున్నావు కదా, ఇదే కరీంనగర్ గడ్డ మీద మొత్తం తిరిగినావు కదా వీళ్ళ పేరు పట్టుకొని. జిహెచ్ఎంసీలో వాడుకున్నావు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలలో అన్నిట్లలో వీళ్ళని వాడుకున్నావు కదా. మరి ఇప్పుడు గెలిచినాక వీళ్ళు గుర్తుకు రావట్లేదా? రేవంత్ రెడ్డి నువ్వేడమైనావు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు కదా, మరి నీకు వీళ్ళు గుర్తుకత్తలేరా? అసెంబ్లీలో వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పినావు కదా. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు వీళ్ళని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినావు. ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వీళ్ళని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఇవాళ వీళ్ళకు న్యాయం జరగకపోతే మళ్ళీ మీ ప్రభుత్వం కూలిపోతుంది. జాగ్రత్త బిడ్డ.